స్కూల్ మానేస్తావు మరి, స్కూల్ మానేస్తావా? రేపటి నుంచి మరి గేదెలకు వస్తావా? చక్కగా వస్తావా? 2 గేదెలు కొనిపెట్టినా మరి, కాసుకోండి. 2 గేదెలు అంటే అమ్మ కాస్తారంట. మేకలకు వస్తావా గేదెలకు వస్తావా? నువ్వు చెప్పు, గేదెలకు వస్తావా? సైకిల్ షాప్లో జాయిన్ అవ్వవా మరి? సైకిల్ షాప్ కానీ మెకానిక్ షెడ్లో కానీ వద్దా? గేదెలు వచ్చా మరి నీకు కాయటం? ఎలా కత్తా చెబితే మరి నేను చెప్పేసి మానిపించేస్తా. ఎలా కాస్తా గేదెలో? పేడెత్తి పడేస్తావా? సరే అయితే మరి నేను మాట్లాడతా మీ మమ్మీతో, మానేస్తావా? మీ మిస్సెస్ చెప్పనులే, సరేనా? పేడ ఒకటే ఎత్తావా, ఇంకేం చేయవా దానిలో? చెప్పు, నువ్వేం చేస్తావు చూద్దా. పొలం తీసుకెళ్తావా? పొలం తీసుకెళ్ళి ఏం చేస్తా? అది తినపోతే నువ్వు తినిపిస్తావా? మామూలుగా ప్లేట్లో వేస్తావా లేకపోతే మామూలుగా తినిపిస్తావా? వెరీ గుడ్. మరి ఎప్పటి నుంచి వెళ్తా అయితే? ఎప్పుడు కొనమంటా గేదెలు? ఈరోజు గేదెలు కొనుక్కురానా మరి? గేదెల కన్నా పందులు బాగుంటాయి మరి, పందులు మేపుతావా లేకపోతే? ఎలా 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 మేపుతా పందుల్ని? ఎలా అంట? మరేమంట? పంది పాలు పిండుతావా? కేంద్రంలో పోతావు రోజు? ఎన్ని పాలు పిండుతా? ఎలా పిండుతా? మరి పందిపాలు పిండవా? పందిపాలు బాగుంటాయి, పందిపాలు కూడా పిండుతావా? నువ్వు కొంచెం తాగి అవి కేంద్రంలో పోయి, సరేనా? సరే అయితే మరి ఎప్పుడు తీసుకురమ్మంట పందుల్ని? పందులు 2 గేదెలు 2 దానా? చక్కగా పందులు గేదెలు కాసుకో, సరేనా? ఓకేనా? మరి మీ మమ్మీని చెప్పు, పిలిచి చెప్పు. చెప్పు, వినపడుతుందిలే, చెప్పు చెప్పు, వినపడుతుందిలే. చెప్పు చెప్పు, ఏమని చెప్తావు చెప్పు నాతో. పెద్దగా చెప్పు. 2 గేదెలు 2 పందులు కొనుక్కుంటావు. కొనుక్కుని గేదె పాలు పంది పాలు ఎవరికన్నా అమ్ముతావు. పంది పాలేమో నువ్వు ఉంచు, గేదె పాలేమో బయట అమ్ము, సరేనా? మరి వెళ్ళి కొద్దాం వెళ్ళి మరి ఈరోజు స్కూల్ మానేస్తావా? వెరీ గుడ్. మీ మమ్మీ అడిగితే ఏం చెబుతా? పంది పాలు అయితే ఇంట్లో పెడతావా, గేదె పాలు అయితే బయట పెడతావా? సరే అయితే మరి మీ మమ్మీని పిలిచి చెప్పు, పిలువు. ఏమండి బబ్బులు పిలుస్తున్నాడు, ఒక్కసారి రండి అని చెప్పేది వెళ్ళిపోదురు. వెరీ గుడ్. అది నేర్చుకోరా సుకేష్, బబ్బులు చూసి చక్కగా 2 పందులు 2 గేదెలు కొనుక్కుంటాడంట. పంది పాలేమో ఇంట్లో పెట్టుకుంటాడంట, గేదె పాలేమో బయట అమ్ముతాడంట. ఆగు, ఏంటి బబ్బులు చూస్తున్నా? పక్కన ఒక షాప్ పెట్టు, ఆ షాప్లో ఏముందా? పంది పిల్లలు అమ్మవా? పందికి పుట్టే పిల్లలను అమ్మవా? సరే మమ్మీకి చెప్పు, మీ మమ్మీకి. ఏమన్నా మీ అబ్బాయి ఏదో చూద్దాను ఏమన్నా? చెప్పు, పెద్దగా చెప్పు. చెప్పు తొందరగా. పందిపాలు ఇంట్లో పెట్టుకుంటారంట. అది పందిపాలేమో ఇంట్లో ఉంటాయి, గేదె పాలేమో బయట అమ్ముతాడు. అది వెరీ గుడ్. మరి గబగబా రెడీ అయ్యా స్కూల్కి, అయిపోయింది. తిను, ఏం కాదు, ప్లీజ్ తిను, లేకపోతే మీ మమ్మీ కొట్టిద్దిరా.
తినరా లేకపోతే మీ మమ్మీ కుక్కను కొట్టినట్టు కొట్టిద్దిరా. తిను. ఏ బబ్లు, మనిషిని కొట్టినట్టు కూడా కొట్టదురా, కుక్కను కొట్టినట్టు కొట్టి తినరా. తినరా తినరా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలి తెలుసా? రేపు వెళ్ళటమే. అది అది ఆ పునుగు మీ ఓడి కానీ తింటాడు. అబ్బా రే బుక్స్ తీరా, బుక్స్ తీరా.